ఇంట్లో ఒకటి వాట్ కెన్ గవర్నమెంట్ డూ, ఇంకోటి వాట్ కెన్ యూ డూ. మీ ఇంట్లో ఎవరికన్నా బైక్ ఉంటే, స్మార్ట్ ఫోన్ ఉంటే, ఆల్ ఆఫ్ యూ, అంటే మహిళల గురించి నాకు తెలియదు అలౌ చేస్తున్నారా లేదా, మగోళ్ళు అయితే యూ కెన్ ఆల్ బికమ్ గిగ్ వర్కర్స్. గిగ్ వర్కర్స్ అంటే ఏంటి? యూ కెన్ డూ బ్లింకిట్ డెలివరీ, యూ కెన్ డూ జొమాటో, స్విగ్గీ, యూ కెన్ డూ ఊబర్, ఓలా బైక్, ఇవన్నీ చేయొచ్చు కదా. దిస్ ఇస్ ఆల్ నీకు ఎవడు ఇవ్వాల్సిన అవసరం లే. నీకు బైక్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది అంటే నువ్వు ఆ వెబ్సైట్ లోపలికి వెళ్ళి ఐ వాంట్ టు రిజిస్టర్ ఫర్ అ గిగ్. నువ్వు రిజిస్టర్ చేసుకున్న తర్వాత యూ మేక్ యువర్ ఓన్ టైమ్. సాయంత్రం 5 నుంచి 9 గంటల దాకా నేను చేయగలుగుతా, 4 గంటలే చేయి. దట్ ఈస్ అవైలబుల్ టు ఆల్ ఆఫ్ యూ టుడే. దాంట్లో నా పాత్ర ఏమీ లేదు, మీరే వెళ్ళి చేసుకోవచ్చు. మీకు కావాల్సింది ఏంటి? ఒక బైక్ ఉండాలా, ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలా. ఈ రెండు ఉంటే చేయొచ్చు. కాలేజ్లో చదివే పిల్లలు కూడా చేయొచ్చు. ఓన్లీ ఏంటంటే మీకు ఒక లైసెన్స్ ఉండాలి. సో ఇఫ్ యూఆర్ అండర్ 18 మీకు లైసెన్స్ ఉండదు. సో దట్ కైండ్ ఆఫ్ వర్క్ ఆపర్చునిటీస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ మేడ్ అవైలబుల్. బట్ కాదు, నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం లేదు, నాకు డ్రైవ్ చేయాలని లేదు. దర్ ఆర్ మెనీ అదర్స్. ఇప్పుడు ఐ వెంట్ టు కాలేజ్, మా కాలేజ్లోనే మాకు ఇంటర్న్షిప్స్ ఇచ్చేవాళ్ళు. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యూస్ టు వర్క్ ఇన్ ద స్టూడెంట్ మెస్. సమ్ పీపుల్ యూస్ టు కుక్, సమ్ పీపుల్ యూస్ టు సర్వ్ ద ఫుడ్, some people used to clean the cafeteria, and they were paid $6 to $7 an hour, and we were allowed to work only 20 hours a week. So 5 రోజులు పని చేసినా రోజుకి 4 గంటలు, అంటే లీగల్గా మేము 20 గంటల కన్నా ఎక్కువ వారంలో చేయడానికి లేదు. సో మెనీ ఆఫ్ మై క్లాస్మేట్స్ హూ కేమ్ ఫ్రమ్ లిటిల్ బిట్ మోర్ ఎకనామిక్లీ ఛాలెంజ్డ్ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళందరూ ఆ ఉద్యోగాలు తీసుకుని 20 గంటలు పనిచేశారు. మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇట్లా ఆర్గనైజ్డ్గా ఫిజికల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో, అంటే మీ పక్కన ఇక్కడ ఒక హోటల్, ఒక రెస్టారెంట్, ఇంకేదో ఉంటుంది. 4 గంటల కోసం ఉద్యోగం ఇవ్వండి అంటే వాళ్ళకి కూడా అది అలవాట్లేదు ఇవ్వడానికి. ఇంటర్న్షిప్, పార్ట్ టైం వర్క్ అనేది మన కల్చర్లో ఇంకా మనకి అలవాటు అవ్వలేదు. దానికి కారణం ఏంటి అంటే మన దగ్గర జనాభా సంఖ్య బాగా ఎక్కువ అయిపోయింది. 4 గంటలకు బదులు 8 గంటలు చేసే వాళ్ళు దొరుకుతున్నారు వాళ్ళకి. అదొక ప్రాబ్లం. ఇంకోటి మైండ్ సెట్ ప్రాబ్లం. మైండ్ సెట్ ప్రాబ్లం ఏంటి అంటే మీరు అందరికీ 8 అవర్ షిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి? 4 అవర్ షిఫ్ట్ ఇవ్వచ్చు కదా. 4 అవర్ షిఫ్ట్ ఇచ్చి 2 షిఫ్ట్లు నడిపే బదులు 4 షిఫ్ట్లు నడపండి. వాట్ ఈస్ ద ప్రాబ్లం? కొన్ని కంపెనీస్ గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళని ఎవడు ఆపట్లే, వాళ్ళు అడాప్ట్ అవ్వట్లేదు. నేను ఇట్లా కంపెనీస్ అందరినీ పెట్టుకుని మీరు కూడా పార్ట్ టైం వర్క్ స్టార్ట్ చేయండి అంటే కొందరు వింటారు, కొందరు వింటారు. బట్ వాట్ యూర్ సేయింగ్ ఇస్ అ వ్యాలిడ్ థింగ్. అది యూఎస్లో అది ఉంది. యూఎస్లో ఎందుకు ఉంది అంటే యూఎస్లో మెజారిటీ కుటుంబాల్లో 18 ఏళ్ళు వయసు దాటిన తర్వాత పిల్లలకి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వరు. అక్కడ ఏంటి అంటే 18 తర్వాత నువ్వు నీ సొంత సిటిజన్వి, నీ కాళ్ళ మీద నువ్వు బతకాలి. నీకు కాలేజ్కి వెళ్ళాలనుందా, అప్పు తీసుకుని చేసుకో. నీకు పని చేయాలనుందా, పని చేసుకో. వాళ్ళ ఇంట్లో ఉండడం కూడా వాళ్ళు ఇష్టపడరు. అంటే ఒక 23, 24 వయసు వచ్చిన తర్వాత ఇంకా నువ్వు నీ తల్లిదండ్రులతో ఉంటున్నావు అంటే యూఎస్లో నిన్ను చాలా చిన్న చూపు చూస్తారు. అంటే నువ్వు ఇప్పటికీ నీ సొంత కాలం మీద నిలబడలేకపోతావా. కానీ అక్కడ ఆ దేశ పరిస్థితులు వేరే, మన దేశ పరిస్థితులు వేరే. మనం ఏంటంటే కుటుంబాలతో మనం ఎక్కువ కలిసి ఉంటాం. ఇక్కడ మనం 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా కొడుకులు తల్లిదండ్రులతోనే ఉంటారు. మన సమాజంలో ఏంటంటే అమ్మాయిల్ని పెళ్లి చేసేసి అత్తాలింటికి పంపిస్తాము అనేది ఒకటి ఉంది. అది కూడా ఇప్పుడు కొంచెం మారుతుంది. సో సొసైటల్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈజ్ రికమెండింగ్. మేము చెప్తున్నాం అందరికీ ఇంటర్న్షిప్స్ ఇవ్వండి, పార్ట్ టైం వర్క్ ఇవ్వండి అని. ఆ కంపెనీ కూడా దానికి అడాప్ట్ అవ్వాలి. మీకు చెప్పినట్టు ఈ డెలివరీ కంపెనీస్ వల్ల పార్ట్ టైం వర్కింగ్ చాలా వచ్చింది. ఇప్పుడు పీపుల్ ఆర్ ఏబుల్ టు డూ. వాళ్ళు ఏంటంటే 2 అవర్స్ వెళ్ళి ఒకరికి బాక్సింగ్ నేర్పిస్తున్నారు, 2 అవర్స్ ఇంకేదో నేర్పిస్తున్నారు. ఆల్ ఆఫ్ దట్ ఈస్ బికమింగ్ అవైలబుల్. సో అర్బన్ కంపెనీలో ఇఫ్ యూ హ్యావ్ సమ్ స్కిల్, ఐఎమ్ అ కార్పెంటర్, ఐఎమ్ అ ప్లంబర్, ఐఎమ్ అ మెకానిక్, ఐఎమ్ అ వెల్డర్, యూ కెన్ ఆఫర్ దట్ సర్వీస్ అన్ అర్బన్ కంపెనీ and somebody can reach out to you and call you. But what skill do you have? ఎందుకంటే అవతల వైపు when they are calling you for 4 hours, దీనికి వస్తుందా లేదా, మేము నేర్పించాలా, వాళ్ళకి ఓపిక ఉండదు. వచ్చినోటి 4 గంటలు పని చేయాలి, వెళ్ళిపోవాలి. ఆ 4 గంటలు పని చేయడానికి మీకు ఎవరో నేర్పించాలి. అది డిగ్రీ కాలేజ్లో మీకు అలా హ్యాండ్ స్కిల్స్, మీకు చేతి వృత్తులు మీకు నేర్పించట్లేదు కదా. హౌ టు నెట్, హౌ టు టైలర్, హౌ టు డూ కార్పెంటరీ, హౌ టు వెల్డ్, హౌ టు బికమ్ అ మెకానిక్, హౌ టు, అవి కూడా అవసరం. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే మన సమాజంలో గవర్నమెంట్ వల్ల, సిటిజన్స్ తల్లిదండ్రుల వల్ల అందరికీ వాళ్ళ పిల్లల్ని కాలేజీకి పంపిద్దాము, డిగ్రీ చదివిద్దాము, బీటెక్ చదివిద్దాము అని ఉంది తప్ప వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, నేర్చుకున్న దానికి పని ఉందా లేదా అనేది ఎవడ ఆలోచించట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారు. వాళ్ళల్లో 20,000 మందికే ఇంజనీరింగ్ ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా 1,80,000 మంది ఏం చేస్తున్నారు? ఖాళీగా కూర్చుంటున్నారు, లేకపోతే ఇంజనీరింగ్కి సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు డ్రైవర్గా జాయిన్ అవుతారు, ప్యూన్గా జాయిన్ అవుతారు, ఇంకేదో జాయిన్ అవుతారు. మరి దానికి ఇంజనీరింగ్ డిగ్రీ ఎందుకు అంటే అదొక ప్రెస్టీజ్ అయిపోయింది. ఫస్ట్ ప్రెస్టీజ్ ఏంటి? నా పిల్లలు కాలేజ్కి వెళ్ళారు, డిగ్రీ తెచ్చుకున్నారు. నెక్స్ట్ ప్రెస్టీజ్ ఏంటి? డిగ్రీలో మా అబ్బాయి ఇంజనీరు, మా అబ్బాయి డాక్టరు, మా అబ్బాయి ఇంకేదో.
మా అమ్మాయి ఇంకేదో. ఈ ప్రెస్టీజ్లు దేనికి పనికి వస్తాయి? నీకు ఏం చేయాలో నీకు తెలియదు, నువ్వేం ఆలోచిస్తున్నావో నీకు తెలియదు. ఒక డిగ్రీ చెత్త పేపర్తో సమానం. అందుకే నేను చాలా మందికి చెప్పేది ఏంటి అంటే, నువ్వేం డిగ్రీ పొందావు అనేది ఇట్ ఈస్ యూజ్లెస్. నువ్వేమి నేర్చుకున్నావు దట్ ఈస్ యూస్ఫుల్. అందుకే మీ కాలేజీలో వాళ్ళు కూడా మీరు అడగాల్సింది ఏంటంటే, మీరు నేర్పించే దాంట్లో ఏది నేను రేపు పనిచేయడానికి వాడుకోగలుగుతాను. కంప్యూటర్ వాడడం, టైపింగ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ వర్డ్, నౌ చాట్ జీపీటీ, ఇవన్నీ వాడటం వస్తే అది ఒక వైపు. ఫిజికల్గా నేనేం చేయగలుగుతాను. ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివిన వాళ్ళకి 15,000 జీతం ఇచ్చే ఉద్యోగం రావట్లే. నేను ఒక మంచి వంట మనిషికి వాళ్ళు 40,000, 50,000 జీతం ఇస్తాను. ఒక మంచి డ్రైవర్కి 25,000, 30,000 జీతం ఇస్తాను నేను. ఇంజనీర్స్ కూడా రావట్లే ఆ జీతాలు. సమాజంలో ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు చేయడానికి మీరు ట్రైన్ అయ్యారా? మీ మైండ్ సెట్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే, నేను డిగ్రీ చదివాను, నేను డ్రైవర్ ఉద్యోగం చేయడం ఏంటి అంటారు. డిగ్రీకి దానికి సంబంధం ఏంటి? నువ్వు డిగ్రీకి వెళ్ళి ఏమీ నేర్చుకోలే. ఆ ప్రెస్టీజ్ ఉన్నాడు, ఇంట్లో కూర్చొని ఖాళీగా తిరుగుతున్నాడు, మైండ్ ఓపెన్గా పెట్టుకున్నాడు, డ్రైవర్ ఉద్యోగం చేసి 30,000, 40,000 జీతం సంపాదించి బాగా బతుకుతున్నాడు. కొన్ని రోజుల తర్వాత సొంత బైకు, సొంత కారు కొనుక్కుని తను ఓలా ఊబర్కి వెళ్ళి తను దాంట్లో సంవత్సరానికి నెలకి 80,000, 90,000 సంపాదించే పరిస్థితి. ఇదంతా ఆలోచన. మన వీధిలో 10 మంది పిల్లల్లో 3 డిగ్రీ చదివి మిగతా వాళ్ళు చదవకపోతే ఆ తల్లిదండ్రులు ఏంటంటే, మా పిల్లలు డిగ్రీ చదివారు, మా పిల్లలు బాగా చదివారు అని. ఎవరికి కావాలి? ఏమి నేర్చుకున్నావు అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీ కాలేజ్లో ఏమి నేర్చుకున్నావు, ఏం నేర్పిస్తున్నారు అనేది నేను పూర్తిగా స్టడీ చేయలేదు. అది మీరు మహతి కాలేజ్ని మీరు అడగాలి. బట్ వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ యూ, మీరు ఏదో ఎగ్జామ్కి వెళ్ళారు, మార్క్స్ తెచ్చుకున్నారు, టాపర్ వచ్చారు, నోబడి కేర్స్. నీకు గోల్డ్ మెడల్ వచ్చిందా, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, లాస్ట్ ర్యాంక్ వచ్చిందా, ఏమీ తెలియదు. ఓన్లీ థింగ్ నేనేం చెప్పగలుగుతానంటే, గోల్డ్ మెడల్ సంపాదించినోడు మిగతా వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ కష్టపడ్డాడు అంతే తప్ప వాళ్ళకి తెలివి ఉందా అంటే నేను ఆన్సర్ చేయలేను. గోల్డ్ మెడల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇంటెలిజెన్స్. ఫస్ట్ ర్యాంక్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇంటెలిజెన్స్. ఫస్ట్ ర్యాంక్ ఈజ్ ఓన్లీ ఈక్వల్ టు లిటిల్ బిట్ మోర్ హార్డ్ వర్క్ దెన్ యువర్ క్లాస్మేట్స్. మన విద్యా వ్యవస్థ పిల్లలుగా మీ తప్పు కాదు. మన విద్యా వ్యవస్థ అనేక కారణాల వల్ల నాశనం అయిపోయింది. అది ప్రభుత్వ స్కూల్స్ అవనివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ అవనివ్వండి. వాటిల్లో ఒక 10% 15% స్కూల్స్, కాలేజెస్ బాగున్నాయి. 80-85% బాగాలేదు. మీ అదృష్టం బట్టి మీ తల్లిదండ్రులు ఆ 15% స్కూల్స్, కాలేజెస్లో పెడితే మీ భవిష్యత్తు బాగుంది. ఆ మిగతా 80-85%లో పెట్టుకుంటే మీరు పెద్దోళ్ళు అయిపోతారు, తలగొక్కుంటారు, మీకు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. ఈ మీన్లో ఏంటంటే మీకు రకరకాలుగా ఇంట్లో ఫోన్ ఉంటే ఫోన్ అలవాటు అవడము, రీల్స్ అలవాటు అవడము, షార్ట్స్ అలవాటు అవడము, డైవర్ట్ అవడం. సో నేను చెప్పేది దేర్ ఇస్ నో పర్మనెంట్ సొల్యూషన్. మేము ఏం చేయగలుగుతున్నాము, వాట్ ఆర్ వీ ట్రైంగ్ టు డూ యాజ్ అ గవర్నమెంట్? వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ ఫస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ని బలోపేతం చేయడానికి ట్రై చేస్తాం. దాని ద్వారా ఏంటంటే, ఫస్ట్ ప్రతి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ ఉండాలి. వాళ్ళు అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి వాళ్ళు పిల్లలకి 6 గంటలు 7 గంటలు నేర్పించాలి. స్కూల్లో పిల్లలు కూడా అటెండ్ అవ్వాలి. వన్ వే వీఆర్ మెజరింగ్ ఇస్, తల్లిదండ్రులు ఒక స్కూల్ బాగోపోతే, అక్కడ టీచర్స్ రాకపోతే గవర్నమెంట్ స్కూల్ నుంచి తీసేసి ప్రైవేట్ స్కూల్స్కి డబ్బులు ఖర్చైనా పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? నాకు కొంచెం డబ్బు ఖర్చైనా పర్లేదు, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని. గవర్నమెంట్గా మేము చూడాల్సింది ఏంటి? లాస్ట్ ఇయర్ ఈ గవర్నమెంట్ స్కూల్స్లో 300 స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు 250కి పడింది. అంటే ఎందుకు పడింది? టీచర్స్ అటెండ్ అవ్వట్లేదా? సరిగ్గా నేర్పించట్లేదా? ఆ కారణం వల్ల పడిందా? పడితే దాన్ని ఏం చేయాలి? దట్ ఈస్ వీ హావ్ టేకెన్ యాజ్ అ టార్గెట్. ఫర్ ఎగ్జాంపుల్ 2014 నుంచి 19 మధ్యలో గవర్నమెంట్ స్కూల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 45,000 స్కూల్స్ ఉంటే 45 లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివేవాళ్ళు ఇన్ 2019. దాని తర్వాత గవర్నమెంట్ మారింది. 5 సంవత్సరాల్లో 2024కి గవర్నమెంట్ మళ్ళీ మేము వచ్చాము. 24లో చూస్తే 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ 45 లక్షల నుంచి 32 లక్షలకి పడిపోయింది. అంటే 5 సంవత్సరాల్లో 13 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ మానేశారు. అంటే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే సరే అట్లీస్ట్ స్కూలింగ్లో ఉన్నారు. ఒక 13 లక్షల్లో 7 లక్షలు 8 లక్షల మంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే డబ్బు ఖర్చు అయినా అట్లీస్ట్ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. 5 లక్షల మంది స్కూలే మానేశారంటే మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? సరే స్కూల్కి వెళ్తున్నారు, పూర్తి చేస్తున్నారు, 10th క్లాస్ అయిపోయింది, ఇంగ్లీష్లో మాట్లాడమంటే మాట్లాడలేరు. మరి 10 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియంలో చదివి లాభం ఏంటి? సో ఎందుకంటే గవర్నమెంట్ ఈజీగా ఒక డిసిషన్ తీసుకుంటుంది, తెలుగు మీడియంని ఇంగ్లీష్ మీడియంగా మార్చేద్దాము అని. మార్చేసిన తర్వాత నేర్పించేవాడు ఉండాలి కదా. నేను ఒక సైన్ పెట్టినంత ఈజీ కాదు ఒక టీచర్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. 190,000 మంది టీచర్లు గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేస్తున్నారు. వాళ్ళల్లో ఒక 5,000 మంది 10,000 మంది ఇంగ్లీష్ మీడియం నేర్పించేవాళ్ళు, 180,000 మంది తెలుగు మీడియంలో నేర్పించేవాళ్ళు. ఆ 180,000 మంది నేను సిగ్నేచర్ పెట్టాను కాబట్టి రేపు నువ్వు ఇంగ్లీష్లో నేర్పించరా అంటే నేర్పించగలుగుతారా? ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 10 ఏళ్ళు పడుతుంది. సో టీచర్స్ లేదు. సో పేరుకి ఇంగ్లీష్ మీడియం కానీ క్లాస్ రూమ్లో టీచరు తెలుగులోనే మాడతాడు, పిల్లలు తెలుగులోనే మాడతారు. కానీ రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అన్ని ఇంగ్లీష్ మీడియం చేసాము, ప్రతి పేదోడికి ఇంగ్లీష్ వచ్చేసింది అంటాడు. ఎక్కడొచ్చింది ఇంగ్లీష్? ప్రాబ్లం ఏంటి అంటే, మనము ఆన్లైన్ వెళ్ళి లేకపోతే కళ్ళగంటే కళ్ళలో కనపడినంత ఫాస్ట్గా సమాజం అట్లా మూవ్ అవ్వదు. మనం ఒకటి అనుకుంటే అది చేయడానికి 5-10 సంవత్సరాలు పడుతుంది. ఆ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. అందుకే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ దాని కష్టాలు దానికి ఉన్నాయి,
ప్రైవేట్ కాలేజెస్ ఇట్లా మహతి డిగ్రీ కాలేజెస్ లాంటి వాళ్ళు ఏంటంటే పిల్లలు ఏ లెవెల్లో ఉన్నా, మోటివేటెడ్ ఉన్నా లేకపోయినా, నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, మేము తీసుకుని ఆ 3 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాలు వాళ్ళకి మేము ఎట్లా నేర్పించాలి, వాళ్ళని ఎట్లా పాజిటివ్గా మోటివేట్ చేయాలి, ఎట్లా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలనే దాంట్లో వాళ్ళు పనిచేస్తున్నారు. నేను వీళ్ళని ఎట్లా మెజర్ చేస్తానంటే, మీ దగ్గర 3 ఏళ్ళు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళల్లో 60 మంది పూర్తి చేస్తే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది 4 ఇయర్ ఆనర్స్ డిగ్రీ చేస్తున్నారు, ఎంతమంది పీజీ చదవడానికి వెళ్ళారు. అందరు కానీ ఉద్యోగం అన్నా వచ్చింది లేకపోతే పీజీ చదవడానికి వెళ్ళారు అంటే కాలేజ్ బాగా చేస్తున్నట్టు లెక్క. కానీ 60 మందిలో 40 మంది ఇంటికి వెళ్ళిపోయారు, పెళ్లి చేసుకున్నారు, ఇంట్లో కూర్చున్నారంటే ఇట్స్ వేస్ట్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఎవరు అడిగారు ఈ క్వశ్చన్? నువ్వు అడిగావమ్మా. నేను జాబ్స్ నుంచి నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్, దెన్ ఐ హ్యావ్ టు లీవ్. ఆవిడ ఏం అడిగిందంటే, గవర్నమెంట్ ఉద్యోగాల్లో, బహుశా గవర్నమెంట్ కాలేజీల్లో కూడా బీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి తక్కువ అవకాశాలు వస్తున్నాయి, ఎస్సీ ఎస్టీకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. రిజర్వేషన్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? రిజర్వేషన్ అంటే ఏంటో తెలుసా? గవర్నమెంట్ రిజర్వేషన్ అంటే ఏంటో తెలుసా? చేతిలో ఎత్తండి. మరి ఎందుకు మొహమాట పడుతున్నారు? నేను ఒకటే ఎత్తావు, ఎత్తితే ఎక్కడ పిలుస్తానని భయపడుతున్నారా? అంబేద్కర్ గారి పేరు మీలో ఎంతమంది విన్నారు? అదే అందరూ ఎత్తుతారు. మరి రిజర్వేషన్ అని అడిగితే లేదంటారు. మనము బ్రిటిషర్స్ని మన దేశం నుంచి తిరిగి పంపించేసిన తర్వాత మన సమాజంలో చాలా విభేదాలు ఉన్నాయి, ఆర్థికంగా, కులపరంగా, వృత్తిపరంగా అని. మన పూర్వీకులు, మన దేశం కోసం పోట్లాడిన నాయకులందరూ మన కోసం మనం ఒక కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు మన స్వపరిపాలన మనం ఎట్లా చేసుకోబోతున్నాము. అప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ రాసే కమిటీకి చైర్మన్గా అంబేద్కర్ గారు ఏమని అన్నారంటే, మనము వృత్తులు బట్టి సమాజాన్ని విడదీసుకున్నాము, దాన్ని మనం కులం అనే పేరు ఇచ్చాము. కొన్ని కులాల వాళ్ళని మనము బాగా డిస్క్రిమినేట్ చేసాము, అంటే సమాజం నుంచి దూరంగా పెట్టాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్ క్లీన్ చేసేవాళ్ళు, డ్రైనేజ్ క్లీన్ చేసేవాళ్ళు, వాళ్ళు యాక్టివ్ బ్యాక్టీరియా అంటే మురికి వస్తువులతో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేయడం వల్ల వాళ్ళ బాడీలో జర్మ్స్, బాడీ మీద జర్మ్స్ ఉంటాయి. కొందరు శవాల్ని తీసుకెళ్ళి శవాల్ని కాల్చుతున్నారు. శవాల్ని ఒక వారం కాదు, రోజు 2 రోజుల తర్వాత బాడీలో కూడా ఇన్ఫెక్షన్స్ బాగా పెరుగుతాయి. అవన్నీ మన స్కిన్ మీదకి వస్తాయి. మన స్కిన్ మనని కాపాడుతుంది బాడీ లోపలికి వెళ్లకుండా. సో ఆ వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఊరికి దగ్గరగా ఉంటే వాళ్ళకి ఒక జబ్బు వస్తే ఆ జబ్బు ఊర్లో వాళ్ళందరికీ వస్తుంది అనే భయంతో ఆ వృత్తుల్లో ఉన్న వాళ్ళని ఊరు నుంచి దూరంగా ఉండమని అనేవాళ్ళు. అప్పుడు సబ్బు ఉండేది కాదు కాబట్టి సరిగ్గా వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళ మీద ఉన్న ఆ బ్యాక్టీరియా మనకు వస్తుంది, ఆ ముట్టుకున్న దాన్ని మనం తింటే మన లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్తే మనం జబ్బు వచ్చి చచ్చిపోతామని మనం అది మెల్లగా సైంటిఫిక్ కారణాల వల్ల తీసుకున్న నిర్ణయం ఒక మూఢనమ్మకం లాగా తయారయ్యి మనం వీళ్ళని ముట్టుకోకూడదు అంటువ్యాధిగా మనం ఏంటంటే అన్టచబిలిటీ వచ్చేసింది. దానివల్ల ఆటోమేటిక్గా మనుషుల్లో కూడా ఏంటంటే ఒకరు మంచి మనుషులు, ఇంకొకరు చిన్న మనుషులు లేకపోతే మృగాల్లాగా భావించి వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఈ సమాజంలో ఉన్న ఈ విభేదాలన్నీ మనము సరిచేయాలి అంటే అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. సమాన అవకాశాలు ఇవ్వాలి అంటే ఇప్పుడు మీరు రేస్ పరిగెడుతున్నప్పుడు నేను ఒకరికి కాలిర కొట్టేస్తా, ఇంకొకరికి చెప్పులు ఇవ్వను, ఇంకొకరికి కాలు కింద ముళ్ళు పెడతా, అండ్ ఇంకొకరికి పర్ఫెక్ట్గా ఉంటారు మంచి రన్నింగ్ షూస్ ఇస్తా. ఆ రేస్ పరిగెట్టేటప్పుడు ఇస్ ఇట్ అ ఫెయిర్ రేస్? కాదు కదా. మరి రేస్ ఫెయిర్గా లేనప్పుడు ప్రభుత్వం బాధ్యత ఏంటి? ఆ రేస్ని ఎట్లా ఫెయిర్ చేయాలని ఆలోచించాలి. ఫెయిర్ ఎట్లా చేస్తాము? కాలు ఇరిగినోడికి ఒక ప్లాస్టిక్ లెగ్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలి, షూస్ లేనోడికి షూస్ ఇవ్వాలి, ముళ్ళు ఉన్నోడికి ట్రీట్మెంట్ తీసి ముళ్ళు తీసేసి బ్యాండేడ్ కట్టాలి. అదంతా ఎవరు చేస్తాడు? ప్రభుత్వం చేస్తుంది. సో రిజర్వేషన్స్ అప్పుడు అంబేద్కర్ గారు పెట్టడానికి కారణం ఏంటి అంటే వెనకబడి ఉన్న వాళ్ళకి వాళ్ళు మళ్ళీ అందరితో పోటీ పడే స్థాయికి రావాలి అంటే ఎన్నో జనరేషన్స్ నుంచి వాళ్ళకి చదువు లేదు, తిండి లేదు, ఇల్లులు లేవు, అవకాశాలు ఇవ్వడానికి రిజర్వేషన్ అంబేద్కర్ గారు పెట్టాలని చెప్పారు. కానీ అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఈ రిజర్వేషన్ శాశ్వతంగా ఉండకూడదు, ఏదో రోజు వాళ్ళు కూడా అందరూ ఒకటే స్థాయికి వచ్చేసిన తర్వాత రిజర్వేషన్ తీసేయాలి అని మంచి ఆలోచనతో పెట్టారు. కానీ అనుకున్న విధంగా ఈ రిజర్వేషన్ సమాజంలో మార్పులు తీసుకుని రాలేకపోయింది. ఎందుకంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ మీరు అడిగితే మనకి ఫార్వర్డ్ కాస్ట్ ఉన్నాయి, బ్యాక్వర్డ్ కాస్ట్ ఉన్నాయి, షెడ్యూల్ కాస్ట్ ఉన్నాయి, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి. వీళ్ళల్లో ఇప్పటికీ ఆర్థిక తేడాలు ఉన్నాయి అంటే ఉన్నాయి. మీరు ఇవాళ ఎంతమంది కాలేజీకి వెళ్ళి మాస్టర్స్ చదువుతున్నారు, పిహెచ్డి చదువుతున్నారు అని మీరు చూస్తే పిహెచ్డి చేసిన వాళ్ళల్లో మెజారిటీ పీపుల్ మీకు ఇంకా ఫార్వర్డ్ కాస్ట్, అప్పర్ బ్యాక్వర్డ్ కాస్ట్లో మీకు కనపడతారు. సమాజంలో
రాష్ట్రంలో లేకపోతే విశాఖపట్నంలో అతి ఆస్తి సంపాదించిన కోటీశ్వరులు టాప్ 1000 పీపుల్ని మనం లిస్ట్ చేసుకుంటే విశాఖపట్నంలో ఆ 1000 పీపుల్లో ఒక 80-90% ఫార్వర్డ్ కాస్ట్కి బిలాంగ్ చేస్తారు, ఒక 15-16% బ్యాక్వర్డ్ కాస్ట్కి బిలాంగ్ చేస్తారు, హార్డ్లీ 1-2% విల్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్. దాని అర్థం ఇంకా వాళ్ళు వెనకబడి ఉన్నారు. సో ఒక ప్రభుత్వం బాధ్యత ఎవరు ఎక్కువ ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఒక చేయూత ఇచ్చి చదవడానికి ఉద్యోగం చేయడానికి మన అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు ఎప్పటికీ బాగుపడలేరు. కానీ వీళ్ళల్లో కొన్ని ప్లసెస్ మైనసెస్ ఉంటాయి. బ్యాక్వర్డ్ కాస్ట్లో కొన్ని కారణాల వల్ల ఆర్థికంగా ముందుకెళ్ళగలిగారు. అదే బ్యాక్వర్డ్ కాస్ట్లో కొన్ని బ్యాక్వర్డ్ కాస్ట్ ఇంకా ముందుకు వెళ్ళలేకపోయారు. వాటికి ప్రతి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు స్టడీ చేసి బీసీలు కూడా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అని ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా మూవ్ చేయడానికి చేయాలి. కానీ మూవ్ చేసేటప్పుడు వెనకబడి ఉన్నవాడు కోరుకుంటాడు నాకు ఇంకో కేటగిరీకి మూవ్ చేయమని. కానీ ఆ కేటగిరీలో ఉన్నవాడు ఎవడైతే ఆల్రెడీ బాగుపడ్డాడో మీరు రావడం ఇష్టపడాడు. ఎందుకంటే ఆ కేటగిరీలో తను మేలు పొందుతున్నాడు, ఆ కేటగిరీలో మీరు వచ్చేస్తే తనకు వచ్చే అవకాశాలు మీరు తీసేసుకుంటారని వాళ్ళ స్వార్థం. సో ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్స్ అమ్మా. సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే రిజర్వేషన్ మన సమాజానికి అవసరం. సమాజంలో ఉన్న చాలా ఈ డిఫరెన్సెస్ని కరెక్ట్ చేయడానికి ఇది ఉండాలి. కానీ ఉన్న రూపం కన్నా కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అది ఇంప్రూవ్ చేయడానికి ప్రాబ్లం ఏంటంటే నా పవర్లో లేదు. అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తేనే అవుతుంది. సో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేటప్పుడు కూడా అది మంచి డిసిషన్ అయినా సరే కొందరు దాన్ని ఇష్టం లేకపోతే ఇష్టం లేని వాళ్ళు దాని మీద నెగిటివ్ ప్రాపగండా చేస్తారు. అది అన్యాయము అని రెచ్చగొడతారు. ఎమోషన్స్ రెచ్చగొట్టి ఏదో జరిగిపోతుంది, కంపు కూలిపోతుంది అని మంచి నిర్ణయాలను కూడా ఆపడానికి కొంత దుష్టశక్తులు ఉంటాయి సమాజంలో. సో ఇవన్నీ రాజకీయ నాయకులుగా మేము ఫేస్ చేయాలి. దీనికన్నా నేను చెప్పాలంటే నేను ఒక గవర్నమెంట్ కోర్స్ పెట్టి మీకు ఒక 4 నెలలు వచ్చి నేర్పించాల్సి వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ మోర్ డీటెయిల్డ్ దెన్ దిస్. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. It was my pleasure to come and see you all and interact with you. Thank you.